నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన హైకోర్టు సీరియస్ అయింది. ఒక మహిళా ఎమ్మెల్యే అలాగే మహిళను ఈ విధంగా మాట్లాడటంపై హైకోర్టు ప్రసన్న కుమార్ రెడ్డిని చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. మహిళలను కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ను కూడా నిరాకరించింది. అలాగే ఈ కేసును రేపటికి వాయిదా కూడా వేసింది. ఇక ఇప్పటికే చూసాం మనం, వైసీపీలో చాలామంది కూడా మహిళలను ఉద్దేశిస్తూ వాళ్ళని టార్గెట్గా విమర్శలు చేయడం. మరి ఇక నుంచైనా దీనికి స్టాప్ పడే అవకాశం ఉందా? ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు బహిరంగంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మీరు కూడా చూసే ఉంటారు. సో ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటు దాన్ని ఆయన మళ్ళీ తర్వాత మీడియా ముందు కూడా సమర్థించుకున్నారు, నేను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి. దానికి మించి ఆయన మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎవరు తీసుకోలేదు అని కూడా ఆయన విమర్శించారు పోలీసులను. సో ఆయనే మాటలని ఆయనే కేసు పెట్టి ఇప్పుడు ఆయనే ముందస్తు బెయిల్కి వెళ్ళి ఇదంతా కూడా జరిగింది. ఫైనల్లీ అయితే కోర్టు ఆయనకి చివాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇక నుంచైనా కూడా వైసీపీ వాళ్ళు ఈ ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ చేసేటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలకు ఒక పునిస్టాప్ పడే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఆయన మాట్లాడిన దాని గురించి ఆయన మాట్లాడాల. మా ఇంటి మీద దాడి జరిగింది, ఆ టైంకి నేను లేను, మా అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు, ఏదో మాట్లాడారు. అంటే అంతకుముందు మీకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా? గతంలో మా వాళ్ళకి బీపీలు పెరిగితే అలాగే ఉంటుందన్నాడు. అంటే మిమ్మల్ని ఏమీ అనకుండానే మీ కార్యకర్తలకి మీకు బీపీలు వచ్చేస్తాయి. ఒక మహిళ ఒక టీడీపీ ఎమ్మెల్యేని పట్టుకుని మాట్లాడితే ఎవరికి ఏమీ ఆవేశం రాకూడదు. అంటే వీళ్ళు మనుషులుగా ఉండకూడదు, వీళ్ళకి చీము నెత్తురు ఉండదన్నమాట. టీడీపీ వాళ్ళకైతే ఇలా ఉండకూడదు, వాళ్ళు చెప్పేది అది. కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనేమో పిటిషన్ పెడదామంటే ఎవరు తీసుకోలేదు, నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు అని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ అంశంలో ఇవాళ హైకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. ఎవరి మీద? ప్రసన్న కుమార్ రెడ్డి మీద. అసలు మీరు ఆ రకంగా ఎలా మాట్లాడగలరు? మహిళలను అంత కించపరుస్తూ అంత అసభ్యకర పదజాలంతో మీరు ఎలా దూషిస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఒక టీడీపీ ఎమ్మెల్యేని పట్టుకుని ఒక మహిళను పట్టుకుని ప్రశాంత్ రెడ్డి గారిని మీరు ఎందుకు అన్నారు? ఇప్పటికైనా ఇలాంటి మాటలు ఆపేస్తారా, ఆపేయరా? వీటికో పులి స్టాప్ పెడతారా, పెట్టరా అని ప్రశ్నించింది. చాలా సీరియస్గా మాట్లాడేది. మొత్తం ఒక 5-6 పాయింట్స్ అయితే చెప్పింది. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని కూడా ఆదేశించింది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది హైకోర్టు. మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించిన హైకోర్టు. సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ని కోర్టు వాయిదా వేసిందండి. రేపటికి బహుశా వేసినట్టుంది. ముందస్తు బెయిల్ అయితే ఇప్పటికైతే ఇవ్వలేదు. ఇంకపోతే ఇవన్నీ కూడా ఒక హెచ్చరికలు ఎవరికి? వైసీపీ వాళ్ళకి. ఇంకా మీదట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీకి చెందిన ఎవరైనా మహిళలని ఈ రకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా హైకోర్టు వాళ్ళని ఉపేక్షించదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అసలు ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంత నీచంగా మాట్లాడటం. ఇప్పుడు చాలా అంశాల్లో పిహెచ్డీ చేశారు. అసలు నువ్వెవడివి? ఫస్ట్ థింగ్, నీకు చెల్లెలి వరుస అవుతుంది. చెల్లెలి వరుస అయ్యే మనిషిని పట్టుకుని ఒక మహిళను పట్టుకుని ఆ రకంగా మాట్లాడతావా? సరే, చెల్లెలి వరుస కాకపోయినా కూడా ఒక మహిళను ఆ రకంగా మాట్లాడతావా? అసలు వాట్ రైట్ యు హ్యావ్ గాట్? అసలు నీకు ఏ రకంగానూ సంబంధం లేదు. నీ సొంత చెల్లెలైతే ఇలా మాట్లాడతావా? ఆవిడ ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు అదే కదా అడిగారు. ఇదే నువ్వు మాట్లాడిన మాటలని నీ ఇంట్లో వినిపించు నువ్వు అని అన్నారు ఆవిడ. అంతకంటే నిజంగా అతను తల్లి ముందు అది వినిపించుంటే అతని తల్లి మామూలుగా కొడుతుందండి అతన్ని? అంటే ఏ తల్లి కూడా సహించదు కదా మరో మహిళను తిడితే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెచ్చిపోవటం అనేది అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళకి. వీళ్ళ చేతకాంతనాన్ని మహిళల మీదకి వాళ్ళు చూపిస్తారు. అంటే మహిళలు లోకుగా దొరికారు అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా ఊరుకోవట్లా. ఏ మహిళ కూడా తిడితే పడి ఉండట్లేదు, వాళ్ళు కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం నోటితో సమాధానం చెప్పక్కర్లా. ఇప్పుడు నువ్వు తిట్టావు కాబట్టి నేను తిట్టడం బదులు కాదు, తిట్టిన వాళ్ళకి కోర్టులోనే మనం వాళ్ళకి జవాబు చెప్పాలి. నేను అనేది జవాబు అంటే ఆయన అన్ని మాటలు అన్నా కూడా ఈవెన్ ఆయనలో ఎక్కడా కూడా నేను తప్పుగా మాట్లాడాను అన్న రియలైజేషన్ ఇప్పటి వరకు కూడా లేదు. అండ్ 2 టైమ్స్ కూడా ఈ మాటలు అన్న తర్వాత 2 టైమ్స్ ఆయన దానికి నేను కట్టుబడే ఉన్నానని చెప్పి బహిరంగంగానే మళ్ళీ చెప్పారు. సో ఇలాంటి వాళ్ళకు అంటే శిక్ష పడితే కానీ అదే సరైన, అప్పుడు కానీ సరైన పశ్చాత్తాపం వాళ్ళు రాదు అని కూడా మహిళల నుంచి ఒక మాట వినిపిస్తోంది. మీకేమంటారు మీరు? ఖచ్చితంగా నేను మాట్లాడింది తప్పు కాదు అంటున్నాడంటే ఆయన మనిషి కాదని అర్థం.
ఎందుకంటే ఇవాళ మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే చేయించారు. సర్వే అంటే మొన్న క్యాబినెట్ మీటింగ్ అయ్యాక ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆయన చెప్పారు, మీరు పథకాలు అవి వెళ్తున్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానో చెప్తా. అంటే సరిగా ప్రజల్లోకి వెళ్తున్నాయా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పాలన గురించి, ఏడాది పాలన గురించి అంటే నియోజకవర్గాల్లో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మళ్ళీ మీకే వేస్తాము, పథకాలు వచ్చినా రాకపోయినా మేము కూటమికే వేస్తాము, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటాము అని చెప్పారు. ఎందుకు చెప్పారు? మహిళలకి రక్షణ లేదు వైసీపీలో, మహిళల్ని వాళ్ళు ఏడిపించారు గత 5 సంవత్సరాలు, ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాలేదు. అమరావతి మహిళలు వేశ్యలంటే దాన్ని వెనకేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవును అంటే తప్పే ఉంది అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మేము మళ్ళీ ఎన్నుకోము అనేది వాళ్ళు చెప్పిన మాట. అంటే ఇక్కడ మహిళలని వీళ్ళు కించపరిచారు కాబట్టి ఒక అమరావతి ఇలాంటి ఒక రాజధానిని వేశ్యల రాజధాని అని వాళ్ళ ఛానల్లో ఒక వ్యక్తి అంటే, ఆ వ్యక్తిని వెనకేసుకొచ్చిన పెద్ద మనిషి రేపొద్దున మాకేం న్యాయం చేస్తాడు, మమ్మల్ని ఎలా గౌరవంగా చూస్తాడు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఈ పాయింట్ చెప్పా. కాబట్టి మహిళల్ని వీళ్ళు సరిగా చూడరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ ఒక అవగాహన ఉంది. ఇంకా దాన్ని వాళ్ళు ఇంకా దిగజార్చుకుంటూ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు నేను మాట్లాడింది తప్పు కాదు అన్నా నువ్వెవడు జడ్జిమెంట్ ఇవ్వడానికి, అసలు హూ ఆర్ యూ అని అడుగుతున్నాం మనం ప్రసన్న కుమార్ రెడ్డిని. వాళ్ళ భర్త ఉన్నారు, అది ఆయన చూసుకుంటారు, వాళ్ళ మధ్యలో విషయం అది. ఆవిడ వ్యక్తిగతాన్ని వాళ్ళ భర్త చూసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతం అది. మధ్యలో మీరు నేను మాట్లాడాల్సిన పని లేదు. అయినా నీకు రాజకీయాలు కావాలంటే చేసుకో, లేదంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. కానీ నేను ఆవిడని తిడతాను, మీరు పడాలి, నేను ఇలాగే ఉంటాను అంటే ప్రజలు కూడా మేము ఎలా చేయాలో అలా చేస్తాము, నువ్వు నోరు మూసుకు కూర్చొని ప్రజలు కూడా చెప్తారు, నేను ఇంటికి పంపిస్తారు, ఇప్పటికే పంపించారు. కాబట్టి ఎక్కడ తండ్రి ఛాయలు రాలేదండి కొడుక్కి. తండ్రి కొంచెం మంచివాడే ఆయన, కాకపోతే కొడుకే ఇలా తయారయ్యాడంటే తల్లిదండ్రులు మనం తిట్టకూడదు. మంచి తల్లిదండ్రులే ఉంటారు, తల్లిదండ్రులు మంచిగానే కంటారు, బుద్ధులు కనరు కదా, పిల్లల్ని కంటారు. కానీ బుద్ధులు ఇలాగా బజార్కి ఎక్కుతూ ఉంటాయి. సో తల్లి తిట్టకుండా ఉండుంటుందా? ఖచ్చితంగా తిట్టుంటారు ఆవిడ వినుంటే. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి సిగ్గు రావాలంటే ముందు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తే ఈయనకి సిగ్గు బుద్ధి రెండూ వస్తాయి. ఆ పార్టీలోనే లేదు కాబట్టి అవన్నీ ఆ తాను మొక్కలే. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో వీళ్ళు అలాగే ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే కానీ వీటన్నింటికి ఒక పరిష్కారం అయితే రాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.